ఏదైనా ఒక శనివారం రోజు రాత్రి 9:30 నుంచి 12 గంటల మధ్యలో ఈ చిన్న పరిహారం చేయడం వలన ఖచ్చితంగా మీకు దూరమైన వారు దగ్గరై తీరుతారు. అన్నా చెల్లెళ్ళ మధ్య కానీ, అక్కా తమ్ముళ్ళ మధ్య కానీ, అక్కా చెల్లెళ్ళ మధ్య కానీ, అన్నా తమ్ముళ్ళ మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ దూరం పెరిగినప్పుడు ఈ చిన్న పరిహారం చేయడం వలన ఖచ్చితంగా దగ్గరై తీరుతారు. ఒక 11 పువ్వున్న లవంగాలు తీసుకొని ఆ లవంగాలని 5 ఎడమ చేతిలో పట్టుకోవాలి, 6 కుడి చేతిలో పట్టుకోవాలి. పిలికిడి బిగించి కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు పట్టుకొని పిలికిడి బిగించాలి. ఎడమ చేతిలో ఉన్న లవంగాలను పట్టుకొని పిలికిడి బిగించకూడదు. మనకి ఎవరైతే దూరం అయ్యారో వాళ్ళ పేరుని 21 సార్లు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత కుడి చేతిలో ఉన్న లవంగాలను ఉఫ్ఫని ఊది పడేయాలి. అవి కింద పడిపోయిన లవంగాలను మళ్ళీ ఏరుకొని మళ్ళీ 11 సార్లు మళ్ళీ అదే పేరు చెప్పుకోవాలి. చెప్పుకొని మళ్ళీ ఉఫ్ఫని ఊది పడేయాలి. ఆ కింద పడిన లవంగాలను ఏరుకొని ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలను, కుడి చేతిలో ఉన్న 6 లవంగాలను ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. మరునాడు అంటే ఆదివారం పొద్దున స్నానం చేసి ఎడమ చేతిలో పట్టుకున్న 5 లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్ లో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ 5 లవంగాలను వేసి మూట కట్టి డస్ట్బిన్ లో పడేయాలి. అలాగే కుడి చేతిలో ఉన్న 6 లవంగాల పైన కర్పూరం బిళ్ళ నుంచి ఆ లవంగాలని కాల్చివేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా గొడవలు పడి దూరమైన వారు దగ్గరై తీరతారు. ఇలా రాత్రి 9:30 నుండి 12 గంటల మధ్యలో 4 శనివారాలు గాని లేదా ఒక అమావాస్య రోజు గాని చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.